హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్. అమరావతిని వేశ్యల రాజధాని అని అవమానిస్తున్నారు. స్వయాన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతం అది. మహామహులు, గొప్ప నాయకులు, దేశాన్ని పరిపాలించినటువంటి రాజులు నడయాడిన ప్రాంతం అది. అందుకని ఆ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించింది మన ప్రభుత్వం. గతంలో కొన్ని అవకతవకలు జరిగి 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడారు గత ప్రభుత్వాలు. ఆ విషయం మనకు తెలుసు. ఇప్పుడు రాజధాని అమరావతిని డెవలప్ చేసే దిశగా ఈ ప్రభుత్వం వెళ్తూ ఉంది, కూటమి ప్రభుత్వం. దాని మీద కూడా విషం కక్కే ప్రయత్నం చేస్తోంది వైసీపీ మీడియా. అందులో మొదటిగా సాక్షి ఉందని చెప్పొచ్చు. సాక్షి డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్టు కృష్ణంరాజు అనే జర్నలిస్టుతో మాట్లాడుతుండగా, కృష్ణంరాజు అనే జర్నలిస్టు అదొక వేశ్యల రాజధాని అని, వేశ్య వృత్తి బాగా పెరిగిపోయింది ఆ ప్రాంతంలోనే అతను మాట్లాడుతున్నాడు. అసలు ఆ విష ప్రచారం ఎందుకు చేస్తున్నారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు రాజధానిని డెవలప్ చేయలేకపోయారనే బాధ, లేదా వీళ్ళు డెవలప్ చేస్తే వీళ్ళకి పేరు వస్తుంది అనే కుళ్ళ? ఈ రెండింటిలో ఏది దృష్టిలో పెట్టుకొని అమరావతి మీద ఇలా బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అర్థం కావడం లేదు. ప్రతి వాడు అమరావతిని అవమానించే ప్రయత్నం చేయడమే. మీరు ఆంధ్రులు అయితే, ఆంధ్ర రాష్ట్రంలోనే పుట్టుంటే, ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని కావాలని పోరాడుతున్న వ్యక్తులతో మీరు కలిసి నడవండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి. మనకు ఒక రాజధాని నిర్మించడానికి ప్రయత్నం చేసే విధంగా వాళ్ళు పోరాడుతున్నారు, మీరు కూడా చేయండి. ఇంకా మళ్ళాంటి వ్యక్తులంతా కలిసి అమరావతి రాజధాని మీరు ఎందుకు నిర్మించట్లేదు, డెవలప్మెంట్ ఎందుకు స్లోగా చేస్తున్నారు, ఏవి నిర్మాణాలు, ఏవి ప్రాజెక్టులు అని అడగాల్సింది పోయి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ని అవమానించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా నేను చెప్పినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. గతంలో కూడా భ్రమరావతి అనడం, అలాగే అక్కడ ఏ ప్రాజెక్టులు లేవనడం, చిన్న వర్షం వచ్చినా అమరావతి మునిగిపోద్దని ప్రచారం చేయడం, ఇటువంటివి మనం చూసాం. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇది వేరే లెవెల్, పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. అమరావతిలో ఉన్న మహిళలందరినీ అవమానించే దిశగా అడుగులు వేస్తున్నారు వీళ్ళు. ఎంతలా వీళ్ళకి పిచ్చి ముదిరిపోయింది, ఎంతలా అమరావతి మీద పగబట్టారనే విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. అమరావతి ప్రాంతంలో గొప్ప గొప్ప వ్యక్తులు నడయాడారు. నాగార్జునుడు, గౌతమ బుద్ధుడు, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా ఎన్నో ఉన్నాయి ఆ ప్రాంతంలో. అలాగే అమరావతి సమీపంలోని మందడంలో రాణి రుద్రమదేవి గారు జన్మించినటువంటి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. అలాంటి గొప్ప పేరున్న ప్రాంతాన్ని పట్టుకొని వీళ్ళు అవమానిస్తున్నారు అనే పదం కూడా చాలా తక్కువ వీళ్ళు మాట్లాడే మాటలకి. అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి, ఏం చేస్తే బుద్ధి వస్తుంది? ఇదే కొమ్మినేని శ్రీనివాసరావు అనే జర్నలిస్టు ఒక లైవ్ డిబేట్లో లక్ష్మీపార్వతి గారిని ఒక వ్యక్తి అవమానించినట్టుగా మాట్లాడాడు. అంటే ఏమని, లక్ష్మీపార్వతి గారు మీరు ఈరోజు నీతులు చెప్తున్నారు, మీ మొగుండు వదిలేసి వచ్చి ఎన్టీ రామారావు గారిని ఉంచుకున్నారు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. వెంటనే కొమ్మినేని శ్రీనివాసరావు గారు రెస్పాండ్ అయ్యి బీభత్సంగా అతని మీద విరుచుకుపడ్డారు. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, నాకు తెలుసు రాజు, నువ్వు అవమానించడానికే వచ్చావు, నువ్వు నీ గౌరవం పోగొట్టుకోవద్దని అతను తిట్టారు. అయితే ఈ కృష్ణంరాజు అనే వ్యక్తిని ఏమంటున్నారంటే, ఈ కొమ్మినేని శ్రీనివాసరావు మళ్ళీ మీ మీద సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తారేమో, మీరు రాజధానిగా వ్యతిరేకమని చెప్తారేమో, మనకెందుకు కృష్ణంరాజు గారు అని చెప్పి అంటూ ఉన్నాడు తప్ప, అది తప్పండి మీరు మాట్లాడేది, అమరావతి మహిళల్ని వేశ్యల కింద లెక్కేసి మీరు అవమానిస్తున్నారు అని చెప్పి మాట్లాడడం మాత్రం చేయలేపాడు ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అనే జర్నలిస్ట్. ఈ సాక్షిలో ఇతను పనిచేస్తూ ఉన్నాడు జర్నలిస్ట్గా. ఇతనికి కొంచెమైనా బాధ్యత ఉంటే ఆ రోజు కృష్ణంరాజుని మాట్లాడిన మాటలకి లైవ్లోనే అతనితో క్షమాపణ చెప్పించాలి. వాస్తవంగా అమరావతి ప్రాంత ప్రజలకి, అమరావతి ప్రాంత మహిళలకి ఇతను క్షమాపణ చెప్పించాలి. అది చేయకుండా అతన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఈరోజు నిన్న కొన్ని వీడియోస్ రిలీజ్ చేసి జరిగిన దానికి క్షమాపణ చెప్తున్నామని చెప్పి ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అనే జర్నలిస్ట్ మాట్లాడడం జరుగుతుంది. అసలు ఇది ఎంతవరకు సమంజసం? అవమానించిన మాటలన్నీ అవమానించి, అనాల్సిన మాటలన్నీ అనేసి, తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్టుగా అమరావతి మహిళల్ని అవమానించి మళ్ళీ ఈరోజు క్షమించండి అనేటువంటి
మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారిని అవమానించినప్పుడు ఎంతమంది రెస్పాండ్ అయ్యారండి? కూటమి ప్రభుత్వం వెంటనే అతన్ని అరెస్ట్ చేయించి జైల్లో వేసింది ఇమీడియట్గా. ఆ వీడియో ఎప్పుడైతే వైరల్ అయిందో అప్పుడే. మరి దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి భారతి గారిని ఒక్క మహిళను అవమానించినందుకే చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని జైల్లో పెట్టారు. ఈరోజు మరి అమరావతి ప్రాంత మహిళలందరినీ అవమానించినటువంటి ఈ కృష్ణరాజు అనే జర్నలిస్ట్ని ఏం చేయాలండి? ఏం చెప్పాలి? ఇలాంటి వ్యక్తుల మీద మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మనం ఎలా ఇతన్ని ఖండించాలి? ఎప్పటి నుంచో 2014 నుంచి మనం మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ కళలన్నీ నెరవేరుతున్నాయేమో, నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయేమో అనుకునే టైంకి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం వల్ల అమరావతి రాజధాని అనే విషయాన్ని మర్చిపోయి పక్కన పెట్టేసి ఎప్పటికప్పుడు ఆ రాజధాని రైతుల మీద దాడులు చేయటం, ఆ రాజధాని కావాలనే ఉద్యమకారుల మీద దాడులు చేయటం, ఆ మహిళలను అవమానించడం, పట్టాలు కట్టుకొని తిరగటం అవి చేశారు. పోనీ ఆ 5 సంవత్సరాలు అమరావతి పాడుబడిపోయింది. చెట్లు మొలిచాయి, బిల్డింగ్స్ కూలిపోయాయి, అక్కడ ఉన్న ఐరన్, సిమెంటు, ఇసుక అన్నీ దోచుకునేవాళ్ళు దోచుకున్నంత దోచుకున్నారు. 24లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మళ్ళీ అమరావతిని డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళు అవమానిస్తూ ఉన్నారు. అసలు మీరు చేయలేకపోయారు, వాళ్ళు చేస్తున్నారు. మీరు ఎందుకు వాళ్ళని చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు? మీకు బాధ్యత లేదా? మీరు ఆంధ్రులు కాదా? మీకు రాజధాని అవసరం లేదా? ఎందుకు ఈ రకమైన విష ప్రచారం చేస్తున్నారు? అలాగే అమరావతిలో వేశ్య గృహాలు ఎక్కువగా వెలిచాయని కృష్ణంరాజు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 103 ఎయిడ్స్ ఎన్జిఓస్ ఉంటే అమరావతి ఏరియాలో లేదు. ఈ ఒక్కదాంతోనే మనం అర్థం చేసుకోవచ్చు అమరావతిలో అతను చెప్పింది పూర్తిగా విష ప్రచారం అని. అలాగే దాంతోపాటు టాప్ 3 ఎయిడ్స్ కేసెస్ ఉన్న ప్రాంతాల్లో అమరావతి లేదు. అక్కడ వేశ్య గృహాలు ఉన్నాయని చెప్పి మీరు ఎలా ఆరోపిస్తారండి? ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా మాట్లాడే ముందు మనం నోటికి ఏది వస్తే అది వాగేసామా, లేదా ఎదుటి వాళ్ళ మీద పగతో వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నామా? 5 కోట్ల మంది ఆంధ్రుల మనోభావాలకు సంబంధించినటువంటి రాజధాని గురించి మీరు మాట్లాడే పిచ్చి మాటలు జనాలు ఖండిస్తూ ఉన్నారు. దొరికితే తరిమి కొడదామా అన్న ప్రయత్నం చేస్తాం. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి రాజులు పరిపాలించినటువంటి ప్రాంతాన్ని పట్టుకొని వీళ్ళు అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నాకైతే రగిలిపోయింది వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు. వీళ్ళని నేను తిట్టలేని పరిస్థితి, మనం తిట్టలేము. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని మనం మాట్లాడలేము. వాళ్ళకి సంస్కారం లేదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారో జనం అంతా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎంతలా వ్యతిరేకించినా సరే వాళ్ళ బుద్ధి మాత్రం మారడం లేదు. ఈ వైసీపీ మీడియా చేస్తున్నటువంటి ఈ తప్పుడు ప్రచారం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. అలాగే మా సన్బర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.